ఇంతకు మించి దిగజారదు అనుకున్న ప్రతిసారి రాంగ్ అని ప్రూవ్ చేయడం చైనా స్పెషాలిటీ. పైకి శాంతి మంత్రాలు, లోపల మాత్రం కుటిల తంత్రాలు. భారత్ ఎదుగుదలను చూసి రగిలిపోతున్న చైనా మన దేశాన్ని ఇబ్బంది పెట్టేందుకు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు కూడా అలాంటి కుట్రే మొదలుపెట్టింది. సరిహద్దుకు కోతవేటు దూరంలో బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం నిర్మిస్తోంది. అయితే శత్రువుకు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పే భారత్ డ్రాగన్ మైండ్ బ్లాక్ అయ్యేలా కౌంటర్ యాక్షన్ రెడీ చేసింది. మెగా ప్రాజెక్ట్ నిర్మించబోతోంది. ఏంటా ప్రాజెక్ట్? చైనా చేస్తున్న కుట్రలు ఏంటి? భారత్ టార్గెట్ గా మళ్లీ కుట్రలు మొదలుపెట్టిన చైనా. ప్రపంచంలోనే చైనా అతిపెద్ద డ్యాం నిర్మాణం. బ్రహ్మపుత్ర ఎగువన అతిపెద్ద ఆనకట్ట నిర్మాణం. భారత ఆందోళనలను పరిగణలోకి తీసుకొని చైనా డ్రాగన్ మైండ్ బ్లాంక్ అయ్యేలా భారత్ ప్లాన్. 1,50,000 కోట్లతో కొత్తగా ప్రాజెక్టు కోసం ప్లాన్. చైనా అక్కడ డ్యాం కడితే మనకు నష్టమేంటి? భారత్ టార్గెట్ గా చైనా వేస్తున్న దరిద్రపు వేషాలు అన్నీ ఇన్ని కావు. మనల్ని ఇబ్బంది పెట్టేందుకు చెయ్యని ప్రయత్నాలంటూ లేవు. డ్రాగన్ భారత ఎదుగుదలను జీర్ణం చేసుకోలేకపోతున్న చైనా కాలు అడ్డుపెట్టే ప్రయత్నం చేస్తోంది. భారత సరిహద్దులో ఉన్న దేశాలను తన గుప్పెట్లోకి తీసుకొని ఆ దేశం నాటకాలాడుతోంది. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు బంగ్లాదేశ్ 2 దేశాలను భారత్ మీద ఉసుగొల్పుతోంది. ఇప్పుడు మరో భారీ కుట్రకు తెరతీసింది. అరుణాచల్ ప్రదేశ్ కు దగ్గరగా బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యామ్ గా పేరున్న ఈ డ్యాం 3 గోర్జెస్ డ్యాం కంటే 3 రెట్లు పెద్దది. టిబెట్ లో జన్మించి చైనా, భారత్, బంగ్లాదేశ్ లో బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో లక్షల మందికిది జీవనాధారం. అలాంటి నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్టను నిర్మిస్తోంది చైనా. పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. బ్రహ్మపుత్ర నదిపై చైనా డ్యాం కారణంగా జరిగే నష్టాన్ని నివారించడానికి భారత్ భారీ ప్రాజెక్టును సిద్ధం చేస్తోంది. డ్రాగన్ కు ధీటుగా బదులిచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లో అప్పర్ సియాంగ్ జిల్లాల్లో ప్రవహించే సియాంగ్ నదిపై 11,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, వరద నివారణ కోసం SUMP అంటే సియాంగ్ అప్పర్ బహుళార్థ సాధక ప్రాజెక్టును భారత్ ప్రతిపాదించింది. ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కానీ పూర్తయితే దేశంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుగా అవతరిస్తుంది. సుమారు $13 బిలియన్ అంటే దాదాపు 1,50,000 కోట్ల వ్యయంతో నిర్మించాలనుకుంటున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 47 బిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయిస్తుందని అంచనా. టిబెట్ లో పుట్టే యార్లాంగ్ జాంగ్పో నదినే భారత్లో బ్రహ్మపుత్రగా పిలుస్తారు. ఇది భారతదేశ భూభాగంలోకి అరుణాచల్ ప్రదేశ్ ద్వారా ప్రవేశించి సియాంగ్ నదిగా మారుతుంది. తర్వాత అసోంలోకి ఎంట్రీ ఇచ్చి భారతదేశ జీవనది అయిన బ్రహ్మపుత్రగా మారి లక్షలాది మందికి తాగునీరు, సాగునీరు అందిస్తుంది. ఈ నది టిబెట్ నుంచి మన దేశంలోకి ప్రవేశించే ముందు హిమాలయ లోయల్లో అత్యంత వేగంగా ప్రవహిస్తుంది. భారీ ఎత్తు నుంచి నీరు దిగొచ్చే ప్రాంతం కావడంతో విద్యుత్ ఉత్పత్తికి మరింత అనుకూలంగా ఉంటుంది. ఇదే చైనా తనకు అనుకూలంగా మార్చుకుని ఇప్పుడు మెగా డ్యాం నిర్మాణానికి తలపెట్టింది. చైనా డ్యాం అంచనా వ్యయం దాదాపు $160 బిలియన్ అంటే 15 లక్షల కోట్ల వరకు ఉంటుంది. టిబెట్లోని గ్రేట్ యూ బెండ్ దగ్గర దీన్ని నిర్మిస్తోంది. పనులు వేగంగా సాగుతున్నట్లు శాటిలైట్ చిత్రాలతో బయటపెట్టింది. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తి కోసమే ఈ ప్రాజెక్ట్ అని చైనా చెబుతున్నా ఇది విద్యుత్ ఉత్పత్తి అంశం కాదని, భవిష్యత్తులో నీటి భద్రత, వరదలు, పర్యావరణం, వ్యూహాత్మక భద్రతపై ప్రభావం చూపేదని భారత్ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా చైనా సృష్టించబోయే కృత్రిమ వరదలు, నీటి కొరత ముప్పును ఎదుర్కొని ఈశాన్య రాష్ట్రాల జల భద్రతను, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటమే భారత ప్రభుత్వం ముందున్న పెద్ద టార్గెట్. దాదాపు 9 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ ఉంచేలా సుమారు 300 మీటర్ల ఎత్తులో SUMP ప్రాజెక్టు రిజర్వాయర్ డిజైన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎగువన చైనా నీటిని అకస్మాత్తుగా వదిలినా, ఆపేసినా రిజర్వాయర్ ఒక నియంత్రణ అవరోధంగా మారి అరుణాచల్ ప్రదేశ్, అస్సోం పరివాహక ప్రాంతాలలో వరదలను అడ్డుకుంటుంది. దీనికి సంబంధించి లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చిన కేంద్రం చైనా ప్రాజెక్టు సహా అన్ని కార్యకలాపాలను గమనిస్తున్నామని స్పష్టం చేసింది. దిగువ ప్రాంతాల జనాల ప్రాణాలను, జీవనోపాధిని రక్షించడానికి అవసరమైన ముందస్తు నివారణ చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయితే 2 ప్రాజెక్టులను కంపేర్ చేస్తే
భారత్ ఎదుర్కొంటున్న సవాల్ చాలా క్లిష్టంగా కనిపిస్తోంది. చైనా ప్రాజెక్టు నిర్మాణ పనులు చురుకుగా సాగుతూ ఉండగా ఎస్యుఎంపీ ఇంకా ప్రాథమిక సాధ్యాసాధ్యాల అధ్యయన దశలోనే ఉంది. చైనా ప్రాజెక్టు ఎస్యుఎంపీ సామర్థ్యాన్ని మించి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఒక్క ప్రాజెక్టుతో భారత్ టార్గెట్గా 100 కుట్రలకు ప్లాన్ చేస్తోంది చైనా. ఆ డ్యాం నిర్మాణం పూర్తయితే భారత్ మీద ఆ ప్రభావం తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. చైనా ఈ ప్రాజెక్టును నిర్మించడం అంటే బ్రహ్మపుత్రను ఒక రకంగా కబ్జా చేయడమే. అసలు ఆ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? మనం ఆందోళన పడాల్సిన విషయం ఏంటి? బ్రహ్మపుత్ర నది మీద ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే చైనా భారత సరిహద్దుల్లో బ్రహ్మపుత్రపై సర్వాధికారాలు డ్రాగన్కు అందటం ఖాయం. ఇక అసలే మెరుపు వరదలకు బ్రహ్మపుత్ర పెట్టింది పేరు. సముద్రానికి ఆటుపోట్లు వచ్చినట్లు బ్రహ్మపుత్రకు అలల పోటు ఉంటుంది. అలాంటిది ఒకేసారి నీటిని కిందికి వదిలితే విలయమే. భూకంప జోన్ ఉన్న టిబెట్ దగ్గర ఈ భారీ ప్రాజెక్టు నిర్మించాలనుకోవడం చైనా దరిద్రపు వేషాలకు నిదర్శనం. అరుణాచల్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలకు బ్రహ్మపుత్ర, దాని ఉపనదులే ప్రాణాధారం. ఈ నదిపై ఆధారపడి కోట్లాది మంది జీవనం గడుపుతున్నారు. ఈ నదీ పరివాహక ప్రాంతంలో 40% జల విద్యుత్, 30% నీటి అవసరాలకు బ్రహ్మపుత్రే ఆధారం. వీటన్నిటి మీద చైనా నిర్మించబోయే ప్రాజెక్టు ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. చైనా నిర్మిస్తున్న ఈ మెగా డ్యాం కారణంగా బ్రహ్మపుత్ర నది నీటి ప్రవాహం భారీగా తగ్గిపోతుంది. ఎండాకాలంలో భారత్కు వచ్చే నీటి ప్రవాహం దాదాపుగా 85% వరకు తగ్గిపోయే ప్రమాదం ఉంది. చైనా ఈ నది ఎగువ భాగాన, భారత దిగువ భాగాన ఉండడంతో చైనాకు మెరుగైన ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో చైనాకు నీటి నిల్వ చేసుకోవడం, విడుదల చేయడం, ప్రవాహాన్ని నియంత్రించడం ఇలా చాలా అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్తులో నీటి నిర్వహణ పూర్తిగా చైనా నిర్ణయాలపై ఆధారపడే పరిస్థితి కూడా ఏర్పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ భారత్ నియంత్రణ కోల్పోయే పరిస్థితి ఉంటే చైనా మాత్రం దాదాపు 40 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని తన సొంత అవసరాల కోసం మళ్లించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈశాన్య ప్రాంతాల్లో వ్యవసాయం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అయితే ఇంత జరుగుతున్నా చైనా తీరు మాత్రం ఇంకోలా ఉంది. ప్రాజెక్టు కేవలం రన్ ఆఫ్ ది రివర్ పద్ధతిలో విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసమేనని, తాము నీటిని నిల్వ చేయడం లేదని వాదిస్తోంది. పొరుగు దేశాల ప్రయోజనాల్ని దెబ్బతీయబోమని అంటోంది. ఇలాంటి పరిణామాల మధ్య 1,50,000 కోట్లతో మెగా ప్రాజెక్టు నిర్మించడానికి భారత్ రెడీ అవుతోంది. మరిది చైనా దూకుడుకు బ్రేక్ వేస్తుందా, లేదంటే వివాదం మరింత ముదురుతుందా అనేది ఆసక్తి రేపుతోంది.